మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనం మంచి ఆలోచన చేసినప్పుడు దేవుడి యొక్క ఆలోచనను స్థిరపరచే దేవుడై ఉంటున్నాడు. మనం మంచి నిర్ణయాలు తీసుకొని చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన యొక్క నిర్ణయాలను దేవుడు స్థిరపరిచే దేవుడై ఉంటున్నాడు. మనం వెళ్ళే మార్గముల మీద వెలుగు ప్రకాశించినట్లుగా దేవుడు చేస్తాడు, ప్రకాశింపజేస్తాడు. వెలుగును దేవుడు ప్రకాశింపజేసే దేవుడు అంటున్నాడు. మనం దేవునికి ఇష్టలుగా, ప్రియులుగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. ప్రతిదినం దేవుని సల మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాం, దీవించబడతాము. మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. జవాబు అనుగ్రహిస్తాడు. మళ్ళీ దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు. మళ్ళీ కృప చూపే దేవుడు అంటున్నాడు. ప్రతిదినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, ఆశీర్వించబడతాం. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు. సూచక్రియలు, మహత్కార్యములు దేవుడు జరిగిస్తాడు. మనకున్న బాల సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించే దేవుడు అంటున్నాడు. దుఃఖ సమయంలో, కష్ట సమయంలో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు అంటున్నాడు. నమ్మదగిన సహాయకుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. మేము మంచి ఆలోచనలు చేసినప్పుడు ప్రభా నువ్వు స్థిరపరిచే దేవుడో ప్రభా, నీకు వందనాలు నాయన. అయా మా నిర్ణయాలను ప్రభా నాయన నువ్వు స్థిరపరిచే దేవుడవు నాయన. అయా మేము వెళ్ళే మార్గముల మీద ప్రభా నాయన అయా వెలుగు ప్రకాశించిన చెప్పిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు మాకు తోడైండి నడిపించేవాడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా ప్రతి నిమిషాలు మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం మేము కలిగి ఉండాలి. దేవానికి స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడో ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు మేలు చేసే దేవుడవు నాయన, నువ్వు మాకు సహాయం చేసే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. అయా నీకు వందనాలు ప్రభా. మా మొర విని తండ్రి నాయన జవాబు అనుగ్రహించే దేవుడవు నాయన. మా జీవితాల్లో ప్రభా నీకు స్తోత్రాలు. గొప్ప కార్యములు జరిగించే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. యేసయ్యా మా దేశానికి అనుకరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల నుండి స్వస్థపరచండి నాయన. ఎవరే బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశను దీవించిన నీకు స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన యువతిగా మనకు దేవుడు తోడుగా నడిపిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక, ఆమేన్.